మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. రంగయ్య ఈ ఇంటి ఓనరు మనీష్ బాబు అమ్మ అని నిజం వెల్లడించడంతో అంజలి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనవుతుంది. ఆ సత్యాన్ని వినగానే ఆమె పాదాలు ఆ చోటులోనే స్తంభించిపోతాయి. తను ఇన్నాళ్ళు ఏ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలించుకోవాలని చూసిందో, ఎవరి సావాసం తలకు మించిన భారమని భావించిందో ఆ మనీషే ఈ భారీ బంగ్లాకు అధిపతి అని తను వెతుక్కుంటూ వచ్చి అడుగుపెట్టిన అత్యంత కీలకమైన ప్రదేశం అతనికి సంబంధించిన నివాసమేనని గ్రహించి ఆశ్చర్యంతో, తీవ్ర దిగ్భ్రాంతితో నిశ్చేష్టురాలవుతుంది. మరోవైపు మనీష్ కూడా అంజలి నిజంగానే తమ ఇంటి ప్రాంగణంలో నిలబడి ఉండటం చూసి తట్టుకోలేకపోతాడు. తన వెంట రావడానికి సుతారము ఒప్పుకోక పొమ్మని తెగేసి చెప్పిన మనీషి తనకంటే ముందే నేరుగా తమ ఇంటికే ఎలా వచ్చిందో, అసలు దీని వెనుక ఉన్న రహస్యమేమిటో అర్థం కాక తీవ్ర అయోమయంలో పడతాడు. అంజలి గుండెల్లో క్షణాల్లో వేలాది భావాలు, ఆలోచనలు సుడిగుండంలా తిరుగుతాయి. ఇది గీతాంజలి గారి పుట్టిల్లని, ఆమె కుటుంబానికి సంబంధించిన నివాసమని స్పష్టంగా అర్థమవ్వగానే ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటం శ్రేయస్కరం కాదని, తక్షణమే ఇక్కడి నుంచి కాళ్లకు బుద్ధి చెప్పి వెళ్ళిపోవడమే మంచిదని భావిస్తుంది. కానీ మరుక్షణమే ఆశ్రమంలో జానకమ్మ చనిపోయే ముందు తనతో చెప్పిన ఆ అడ్రస్కి వెళ్తే నీ తల్లిని చేరుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టాలు ఎదురైనా ఆ ఇంటిని వదిలిపెట్టి అస్సలు వెళ్ళకూడదు అనే ఖచ్చితమైన, అత్యంత పవిత్రమైన మాటలు ఆమె జ్ఞాపకాల్లో గట్టిగా ప్రతిధ్వనిస్తాయి. తన కన్నతల్లి ఆచూకీ తెలిసే వరకు, రాజారావు గారికి జ్ఞాపకశక్తి తిరిగి వచ్చి తన కన్నపేగు నిజం చెప్పే వరకు ఎంతటి నరకం ఎదురైనా ఈ ఇంటిని వదిలి వెళ్ళకూడదని అంజలి తన మనసులోనే గట్టిగా నిశ్చయించుకుంటుంది. మనీష్ తీవ్రమైన గందరగోళంతో అంజలి దగ్గరకు వచ్చి, నువ్వేంటిక్కడా అని నిలదీస్తాడు. అంజలి కాస్త ధైర్యం తెచ్చుకుని, ఇది మీ ఇల్లని నాకు తెలీదు అని బదులిస్తుంది. దానికి మనీష్, మా ఇంట్లో నువ్వు ప్రత్యక్షమవుతావని నాకు తెలీదు. తెలిస్తే వచ్చేదాన్ని కాదులే అంటున్నావు, కానీ నేను రమ్మంటే రానని నా మీద గొడవ చేసిందానివి. వెతుక్కుంటూ నేరుగా మా ఇంటికే ఎందుకొచ్చావు? మా ఇంట్లో ఏ సంబంధం లేని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని గట్టిగా ప్రశ్నిస్తాడు. అంజలి కంగారు పడకుండా ఎంతో గంభీరంగా, అమ్మగారు అనారోగ్యంతో ఉన్నారు కదా, ఆవిడ పనులు చూసుకోవడం కోసం తాతగారే నన్ను ఇక్కడ ఉండమన్నారు అని స్పష్టం చేస్తుంది. ఆ మాట వినగానే మనీష్ తీవ్రమైన షాక్కు గురవుతాడు. తాతయ్య స్వయంగా అంజలిని ఈ ఇంట్లోనే ఉండి పొమ్మని చెప్పాడనే సత్యాన్ని జీర్ణించుకోలేకపోతాడు. అత్తయ్య గీతాంజలికి, అంజలికి మధ్య ఉన్న తీవ్రమైన పగ, వైరం తెలిసి తాతయ్య ఈ నిర్ణయం తీసుకోవడం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందోనని తీవ్రంగా భయపడతాడు. మరోవైపు అంజలి కూడా గీతాంజలి గారికి తను ఈ ఇంట్లో ఉన్నట్లు తెలిస్తే మళ్ళీ ఎలాంటి గొడవలు జరుగుతాయోనని ఆందోళన చెందుతుంది. వెంటనే మనీష్ వేగంగా రాజారావు గారి గదికి పరుగెడతాడు. అక్కడ రాజారావు గారు ఏమీ ఎరగనట్లు చాలా ప్రశాంతంగా కూర్చుని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుండటం చూసి మనీష్ ఓపిక నశిస్తుంది. ఒక పెద్ద బాంబును తెచ్చి ఇంట్లో పెట్టుకుని, హాయిగా ప్రశాంతంగా కూర్చుని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నావా తాత అని విసుక్కుంటాడు. రాజారావు గారు ఎంతో ఆనందంగా నవ్వుతూ, రేయ్ మనవడా, నీకో గుడ్ న్యూస్ రా. హైదరాబాద్ వచ్చాక అంజలి మిస్ అయిందని నువ్వు చాలా టెన్షన్ పడ్డావు కదా, తను నేరుగా మన ఇంటికే వచ్చేసిందిరా. దేవుడున్నాడ్రా, అందుకే ఆ అమ్మాయిని మన ఇంటికి తెచ్చాడు అని చెప్తారు. కానీ మనీష్ ఆవేశంగా, నా టెన్షన్ తగ్గలేదు తాత, ఫుల్గా పెరిగింది. అసలు నీకెందుకు అంత పట్టుదలా? హైదరాబాద్లో బోలెడన్ని అనాథ శరణాలయాలున్నాయి కదా, వాటిలో దేనికో ఒకదానికి అంజలిని పంపించవచ్చు కదా, ఎందుకు మన ఇంట్లోనే ఉండమంటున్నావు అని గట్టిగా నిలదీస్తాడు. అత్తయ్యకు అంజలిపై ఎంత కోపం ఉందో తెలుసు కదా. అత్తయ్య కనుక అంజలిని ఈ ఇంట్లో చూస్తే ఆ బాంబు పేలి ఇల్లు నరకమవుతుందని హెచ్చరిస్తాడు. దానికి రాజారావు గారు గంభీరమైన గొంతుతో తత్వశాస్త్రం మాట్లాడుతూ, కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానమవుతుంది, కొన్ని సమాధానాలకి మౌనమే ప్రశ్న అవుతుంది. సమాధానాలు లేని ప్రశ్నలు అడగకూడదు, ప్రశ్నలు లేని సమాధానాలు చెప్పకూడదు అని సూటిగా చెప్పకుండా దాటవేస్తారు. మనీష్ తీవ్రమైన అసహనంతో, నాకు అర్థమైంది తాతయ్య, అంజలిని మన ఇంటికి ఎందుకు తెచ్చావో, ఇక్కడ ఎందుకు ఉంచుతున్నావో నాకు చెప్పకూడదని నువ్వు ఫిక్స్ అయ్యావు. కానీ అత్తయ్యతో చెలగాటం అంటే పులితో చెలగాటం ఆడినట్లే, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు అని అంటాడు. దానికి రాజారావు గారు, ఏం జరగదులేరా, నువ్వు అనవసరంగా భయపడకు, అలా జరగకుండా చూసుకోవడానికి నా మనవడిగా నువ్వు ఉన్నావు కదరా,
అది నీ బాధ్యత అని సమర్థవంతంగా ఆ భారాన్ని మనీష్ భుజాలపైనే వేస్తారు. ఈ క్రమంలోనే రాజారావు గారి మరో మనవడు రాకీ కూడా హాల్లోకి వచ్చి అంజలిని చూస్తాడు. ఆమెను పలకరిస్తూ హాయ్ నువ్వు అని అడుగుతాడు. అంజలి వినయంగా నా పేరు అంజలి, ఈరోజే పనిలో చేరాను అని చెప్తుంది. రాకీ తనలో తాను పన్నీ మనీషా, వైస్కీకి పన్నీకి అసలు మ్యాచ్ అవ్వడం లేదు అని అనుకుంటూ నేను రాజారావు గారి మనవణ్ణి, నా పేరు రాకీ అని పరిచయం చేసుకుంటాడు. అంజలి అమ్మమ్మగారి పనులు చూసుకోవడానికి తాతగారు తీసుకొచ్చారు అని అనగానే రాకీ గుచ్చిగుచ్చి మా నానమ్మను మాత్రం బాగా చూసుకోవాలి, ఆవిడికి ఎలాంటి ఇబ్బంది రానివ్వద్దు అని చెప్తాడు. సరేనండి అని అంజలి వెళ్ళాక రాకీ ఆమె రూపాన్ని, పద్ధతిని చూసి ఆకర్షితుడై ఈ డిఫరెంట్ బ్యూటీకి డిఫరెంట్ ఫార్ములా అప్లై చేసి లైన్లో పెట్టాలి అని మనసులోనే కుట్రపూరిత పథకాలు వేసుకుంటాడు. ఇంకోవైపు గీతాంజలి తన ఆఫీసు గదిలో సీనియర్ లాయర్తో అత్యవసరంగా సమావేశమవుతుంది. లాయర్ పరిస్థితి తీవ్రతను విశ్లేషిస్తూ మేడం, సీనియర్ లాయర్గా చెప్తున్నాను, ఈ వైజాగ్ ప్రాజెక్ట్ క్యాన్సిలేషన్ సమస్య నుంచి బయటపడటానికి మనకున్నది ఒకే ఒక్క మార్గం. ఏ అంజలి వల్ల అయితే మీ బ్రాండ్ ఇమేజ్ పాతాళానికి డ్యామేజ్ అయిందో ఆ అంజలిని వెంటనే ఇక్కడికి తీసుకురావాలి అని స్పష్టమైన సలహా ఇస్తాడు. గీత తీవ్రమైన కోపంతో ఊగిపోతూ నో నెవర్, ఆ అంజలి మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు, తనని ఇక్కడికి తీసుకురావడం ఏంటి అని ఖరాఖండిగా తిరస్కరిస్తుంది. కానీ లాయర్ మేడం, మీరు సీరియస్ అవ్వకుండా నేను చెప్పేది వినండి. అంజలి వల్ల వచ్చిన ప్రాబ్లం అంజలి వల్లే సాల్వ్ అవ్వాలి. ఆ అమ్మాయి స్వయంగా మీడియా ముందుకొచ్చి గీతాంజలి గారు లీగల్గానే ఆ ల్యాండ్ కొన్నారని, తామే ఎమోషనల్గా ఊహించుకుని గొడవ చేశామని, ఆశ్రమానికి వేరే స్థలం ఇస్తామన్న విషయాన్ని అంగీకరిస్తూ ప్రెస్ మీట్ పెట్టాలి. అప్పుడే మీ సంస్థపై పడ్డ నింద పోతుంది, గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిన పర్మిషన్లు మళ్లీ లభిస్తాయి అని వివరిస్తాడు. గీత క్షణం ఆలోచించి మనీష్ వైపు కసిగా చూస్తూ మిస్టర్ మనీష్, ఆ అంజలి ఎక్కడున్నా సరే 4 రోజుల్లో నా ముందుకు తీసుకురావాలి, మీడియా ముందే తను నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి అని అత్యంత కఠినమైన ఆదేశం జారీ చేస్తుంది. లాయర్ వెళ్ళాక మనీష్ తీవ్రమైన ధర్మ సంకటంలో పడతాడు. ఒకవైపు తాతయ్య ఏమో అంజలిని ఇంట్లోనే దాచమంటున్నాడు, ఇంకోవైపు అత్తయ్య ఏమో అంజలిని వెతికి పట్టుకుని ప్రెస్ ముందుకు తీసుకురమ్మంటుంది. అటు మేనల్లుడిగా అత్తయ్య ఇమేజ్ కాపాడాలా, ఇటు తాతయ్య పట్ల విధేయత చూపాలా అని మనీష్ తీవ్రంగా కుమిలిపోతాడు. వెంటనే తాతయ్య దగ్గరికి వెళ్ళి తాతయ్య, అంజలి మన ఇంట్లోనే ఉందనే విషయం అత్తయ్యకి చెప్పేస్తాను, అంజలిని తీసుకెళ్లి ప్రెస్ మీట్ పెట్టించి అత్తయ్య ఇమేజ్ కాపాడుతాను అని తెగేసి చెప్తాడు. అది విన్న రాజారావు గారు ఒక్కసారిగా ఆందోళనకు గురై మనీష్ గుండెపై చెయ్యి వేసి నా మీద ఒంటేరా, నా మీద ఒంటే, అంజలి ఇక్కడున్న విషయం మీ అత్తయ్యకు చెప్పకూడదు, తనని బయటకు తీసుకువెళ్ళకూడదు అని ప్రమాణం చేయించి అతని నోరు నొక్కేస్తారు. ఇది తప్పవుతుంది తాతయ్య అని మనీష్ అంటే, ఇది తప్పు కాదురా, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం అవుతుంది. మీ అత్తయ్య మనసు మంచు కొండలాంటిది, సమ్మర్లో ఐస్ క్రీంలా కరిగిపోతుంది, కాలక్రమేణా అంజలిపై ఉన్న కోపం కరిగిపోతుంది అని రాజారావు గారు మనీష్ను ప్రాధేయపడతారు. ఇంట్లో రత్నమ్మ గారు మంచంపై ఉండి అంజలి చేస్తున్న ఆప్యాయమైన సేవలను చూసి ఎంతో మురిసిపోతుంది. నిన్ను చూస్తుంటే పరాయి మనిషిలా అనిపించడం లేదమ్మా, మా సొంత మనిషివే అనిపిస్తోంది. మా మనవరాలు కూడా నీలా పద్ధతిగా ఉంటే ఎంతో బాగుండనిపిస్తుంది. ఇక చాలమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో అని లాలనగా అంటుంది. ఆ మాటలు బయట నిలబడి విన్న రాజారావు గారి కళ్ళు కన్నీళ్లతో చెమ్మగిల్లుతాయి. మనసులోనే తీవ్రంగా పరితపిస్తూ ఆ దేవుడు మనకు ఆ అదృష్టాన్ని మనవరాలి రూపంలో ఇచ్చాడు రత్న, కానీ మనమే చేతులారా దాన్ని దురదృష్టంగా మార్చుకున్నాం అని అనుకుంటారు. అనంతరం అంజలి తన గదికి వెళ్ళాక నేలపై కూర్చుని తన చిన్ననాటి జ్ఞాపకాలను, ఆశ్రమ రోజులను తలుచుకుంటూ ఉంటుంది. రాజారావు గారు ఆమె గదికి వచ్చి ఆమె కింద కూర్చుని ఉండటం చూసి చలించిపోతారు. ఏంటమ్మా కింద కూర్చున్నావు? సోఫా ఉంది కదా, దానిపై కూర్చోవచ్చు కదా అని ఆప్యాయంగా అంటారు. అంజలి కళ్ళల్లో నీళ్లతో నాకు చిన్నప్పటి నుంచి ఆశ్రమంలో కింద కూర్చోవడమే, నేల మీద పడుకోవడమే అలవాటు తాతగారు. అమ్మ ఒడిలో పడుకోవాల్సిన వయసులోనే నేల మీదే పడుకోవడం అలవాటు చేసుకున్నాను. అమ్మ జోలపాట వినాల్సిన వయసులో నా ఏడుపే నేను వినడం నేర్చుకున్నాను. ఆ లోటు తెలియకుండా జానకమ్మ పెంచినా ఏదో మూల ఆ బాధ పెరుగుతూనే ఉంది అని ఎంతో ఆవేదనతో చెప్తుంది. రాజారావు గారు, నిన్న అలా పురిట్లోనే వదిలేసి వెళ్ళిన మీ అమ్మ మీద నీకు కోపం లేదా అని అడిగితే, అంజలి లేదమ్మా, ఏ తల్లికైనా కన్నబిడ్డను వదిలించుకోవాలని ఉండదు. నవమాసాలు మోసి కన్నబిడ్డను తప్పనిసరి పరిస్థితుల్లోనే వదులుకొని ఉంటుంది. నా అమ్మ కూడా అలాంటి పరిస్థితిలోనే నన్ను వదిలేసి ఉంటుంది. అందుకే నా అమ్మ మీద నాకు కోపం లేదు. కాకపోతే ఇన్నేళ్లలో ఒక్కసారైనా నన్ను చూడటానికి ఆశ్రమానికి ఎందుకు రాలేదా అని బాధగా ఉంది అని కన్నీళ్లతో బదులిస్తుంది.
ఆ మాటలు రాజారావు గారి గుండెని పీల్చి పిప్పి చేస్తాయి. తను చేసిన తప్పు ఎంత పెద్దదో తలుచుకుని తట్టుకోలేక గది నుంచి బయటకొచ్చేస్తారు. దేవుడి పటం ముందు నిలబడి 20 ఏళ్ల క్రితం నేను చేసిన పాపానికి ఇప్పుడిలా శిక్ష అనుభవిస్తున్నానా స్వామి? నా మనవరాలంటున్న ఒక్కో మాట నా గుండెల్లో గుచ్చుకుంటోంది. ఈ శిక్షను నేను అనుభవిస్తాను స్వామి అని ఏడుస్తూ ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. ఆ తర్వాత గది బయట దేవుడి పటం ముందు రంగులతో వేసిన అందమైన ముగ్గును తొక్కుకుంటూ ప్రీతి నిర్లక్ష్యంగా వెళ్తుంటే అంజలి ఆపి, ఈ ముగ్గును తొక్కకుండా అవతలికి వెళ్తే నువ్వు హీరోవి అని ఒప్పుకుంటాను అని అనడం, ప్రీతి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ముగ్గును తొక్కకుండా దాటడం ఇంటి వాతావరణంలో చిన్న సరదా ఘట్టంగా నిలుస్తుంది. ఈ రకంగా ఒకవైపు అంజలి భావోద్వేగాలు, రాజారావు గారి నేరభావం, గీతాంజలి కసి, మనీష్ ధర్మ సంకటం నడుమ కథ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. మీ వ్యాపారం, మీ బ్రాండ్, మీ ప్రోడక్ట్ లక్షలాది మంది ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సరైన అవకాశం. మీ ప్రకటనను మా వీడియో ప్రారంభంలో ప్రత్యేకంగా ప్రసారం చేస్తాము. మీ బ్రాండ్కు మరింత గుర్తింపు, మరింత చేరువ, మరింత ప్రచారం అందిస్తాము. ఆసక్తి ఉన్నవారు వెంటనే మీ ప్రకటన వివరాలను మా మెయిల్ ఐడికి పంపండి. ఆలస్యం చేయకండి. ఈరోజే సంప్రదించండి. మీ విజయ ప్రయాణంలో మేం మీతో కలిసి ముందుకు సాగుతాము.